నకిలీ మందులపై ఉక్కుపాదం మోపుతున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తెలంగాణలోని పలు మెడికల్ ఆయుర్వేద షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 8 రకాల నకిలీ ఆయుర్వేద మందులను గుర్తించారు అధికారులు. నకిలీ మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ మందులపై ఉక్కుపాదం మోపుతున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. తెలంగాణలోని పలు మెడికల్ ఆయుర్వేద షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 8 రకాల నకిలీ ఆయుర్వేద మందులను గుర్తించారు అధికారులు. నకిలీ మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాప్ తర్వాత ఆయుర్వేదిక్ షాపుల పైన ఈ పోలీసు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేయడం జరుగుతుంది. ఈ మధుమేహం, కిడ్నీలో రాళ్ళు, లైంగిక నపుంసకత్వం, అతడు బగాయం, ఆస్తమా, ఋతుక్రమం, రుగ్మతలు, ఆప్టికల్ సిస్టమ్స్ అంటూ లోపాల మందులు అంటూ నకిలీ లేబుల్లు తయారు చేసి వాటికి సంబంధించిన మందులను ఇటు మార్కెట్లో ఉన్న మెడికల్ షాపుల ఆయుర్వేదులకు రాజస్థాన్కి సంబంధించిన ఒక ముఠా హైదరాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ప్రతి మెడికల్ షాప్లోకి వెళ్లి అధికారులు వాళ్ళందరినీ కూడా సెర్చ్ చేసి ఆ మందులను సీజ్ చేయడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో ఈ మందులు కనుక ఈ 8 రకాల ఆయుర్వేద మందులను ఎవరైనా కనుక విక్రయించినా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడమే కాకుండా జైలుకు పంపుతామని చెప్తున్నారు. ఇలాంటి మందులు వాడడం వల్ల జీవితంలో చాలా అంటే ప్రతి మనిషి వాడిన వ్యక్తికి చాలా ఇబ్బందులు ఏర్పడి అనారోగ్య సమస్యలు ఏర్పడమే కాకుండా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మందుల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. ఔషధ నియంత్రణ చట్టం ఏదైతే ఉల్లంఘించి ఇలాంటి మందులు వాడుతున్న మెడికల్ షాప్ యాజమాన్యం పైన కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని కమలాసన్ రెడ్డి ప్రకటనలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న అన్ని తెలంగాణ మెడికల్ షాపులు ఆయుర్వేదిక్ షాపులకు సోదాలు చేయడమే కాకుండా ఆయా మందులను సీజ్ చేసి అక్కడ ఉన్న షాపుల యజమానులకు నకిలీ వాటిని ఎలా గుర్తించాలి ఏంటి అనే దానిపైన ప్రత్యేకమైన కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అన్ని మెడికల్ షాపులు ఆయుర్వేదిక్ షాపులో కూడా ఈ నకిలీ మందుల వ్యవహారానికి సంబంధించి వాటన్నిటిని కూడా ఒక పోస్టర్ ఏర్పాటు చేసి ప్రజలు కొనుగోలు చేయకుండా అప్రమత్తంగా ఉండి సహకరించాలని కోరడం జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.